బాగున్నారు. నా పేరు మౌనిక, ఎంకేఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కాకి, ఎలుక, తాబేలుకు లేడి కలయుత గురించి తెలుసుకుందాం. ఒకనాడు మందర హిరణ్యక లఘుపతనముల మారును ఏమి ముచ్చటనుకునిచుండగా అక్కడికి ఒక లేడి పిల్ల భయముగా పరిగెత్తుతూ కొనుచూ వచ్చినది. ఆ హడావిడికి మిత్రులు ముగ్గురును కంగారు పడినాడు. తాబేలు తాతాకములో దూకినది. ఎలుక కన్నములో దూడినది. కాకి చెట్టుపైకి చేరినది. వేగముగా వచ్చిన లేడి ఇక పరిగెత్తలేక కాబోలు ఆయాసపడుతూ అక్కడనే ఆగిపోయినది. ఆ లేడి యొక్క కంగారుగానే ఆ తరువాత మరియు సంఘటన జరిగిపోవచ్చే లఘుపతనకుముడు ఆ సమంతయు పరిశీలించుట ఎగిరినాడు. ఆకాశంలో ఒక చుట్టూ తిరిగి ప్రమాద సూచనలు ఏమీ లేకపోవటంతో తిరిగి చెరువు వద్దకు చేరి హిరణ్యకుని మందరుని కూడా బయటకు రమ్మని పిలుస్తున్నాడు. ఎలుక, తాబేలు బయటకు వచ్చినవి. ముగ్గురు స్నేహితులను కలిసి లేడీని ఓదార్చి ధైర్యము చెప్పినారు. కాని వివరమును అడగగా అది అయ్యో నా పేరు చిత్రంగుడు, నాకు అనర్వరును లేరు. నా దురదృష్టము కొనది నన్నొక కిరాటు కూడా తొడుముకొని రాగా వాని నుండి తప్పించుకొనుచుగా వచ్చినాను. మీరు ఎవరో గాను నా సహృదయములో ఉన్నారు, దయచేసి నన్ను రక్షింపుడు అని ప్రార్థించినది. చిత్రంగుని మాటలు వినగానే కాక కచ్చ మూషికములు మూడును ఆ లేడీకి మరింత ధైర్యము చెప్పినవి. అప్పుడు మందరుడు చిత్రంగా నీవు విచారించుకము, ఇంతవరకును మేము ముగ్గురము స్నేహముగా జీవించున్నాము. నేటి నుంచి నీవును మాతో కలిసి ఉండుము. మనము నలుగురమును మంచి స్నేహితములుగా ఉందాము అనెను. హిరణ్యక లఘుపతనములు కూడా అట్లే కానేమని చిత్రంగుడు సంతసించి వాడితోని కింద సాగినాడు. గాలిలోను భూమిపైన మసలగలిగిన కాకి, భూమి లోపల బ్రతకగలిగిన ఎలుక, నేలపైన నీటిలో చరించగలగదు. తాబేలు గాలిలో ఎగురుతున్నట్లుగా నేలపై పరిగెత్తగల లేడి ఆ నాలుగును నేస్తముల దండకారణ్యంలోని మందరుని ఆవాసమైన కర్పూర గౌడమ్మ సరస్వతి వద్ద హాయిగా జీవించసాగినవి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చిత్రంగుని ఆపద ఎట్లాగో తెలుసుకుందాం. సరేనా? బాయ్.